పరిస్థితులను అనుగుణంగానే మా నాయకులు అక్కడ వ్యవహరించడం జరుగుతుంది. అంటే ఎందుకని ఈ రకమైనటువంటి దాడులు జరిగాయి అనుకుంటున్నారు మీరు? అక్కడ వాళ్ళు ఓడిపోతారనేటటువంటి భయంతో వాళ్ళు ప్రీ ప్లాన్గా చేస్తున్నటువంటిది. ఈసారి ప్రజలు బాగా తిరుగుబాటు వైఖరి కనపరచడం జరిగింది. నిన్న జరిగిన పోలింగ్ సరళిని బట్టి ఓడిపోతాం అనేటటువంటి భయంతో వాళ్ళు చేస్తున్నటువంటి పని. అంటే ఇప్పటిదాకా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి ఏమైనా సమాచారం అందింది? అక్కడ ఎన్ని గృహాలు దహనం అయ్యాయి, ఎంతమంది పార్టీ కార్యకర్తలకు నష్టం జరిగింది అనేటువంటి వివరాలు ఏమన్నా మీరు సేకరించారా? ఇప్పుడు అక్కడంతా కూడా సమీక్షించి మా స్థానిక నాయకుల విషయాలన్నింటినీ కూడా పంపుతున్నారు. పంపిన దాని మీద నివేదికను తయారు చేసి పొందుపరిచి ఈసీకి కంప్లైంట్ ఇస్తూ ఉన్నాం. ఒక తాడిపత్రిలోనే కాదు, ఈరోజు కృష్ణా జిల్లా జగ్గేపేటలో కూడా 5-6 గ్రామాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఓటమి భయంతో ఈ విధమైనటువంటి దాడులు చేస్తున్నారు. అంటే ఓటమిని ప్రజాస్వామ్యబద్ధంగా హుందాగా తీసుకునేటటువంటి పద్ధతి రావట్లేదు వీళ్ళకి. ప్రజల నిర్ణయాన్ని ఎవరు ఏం చేసేది లేదు, అది శిరోధార్యం. అలా కాకుండా ప్రజా నిర్ణయానికి కట్టుబడకుండా కసితో కక్షతో ఇట్లా కక్ష సాధింపు చర్యలు తీసుకోవటం మంచి పద్ధతి కాదు ఎవరికైనా సరే. అలానే ఉంగుటూరులో కూడా ఇప్పుడే తెలిసినటువంటి విషయం, యాసిడ్తో కూడా దాడి చేశారనేది మా కార్యకర్తలని, 2 పిల్లల్ని. దాన్ని కూడా తీవ్రంగా తీసుకోవటం జరిగింది. ఈ ప్రాంతాలన్నింటిలో ఆయా జిల్లా నాయకత్వాన్ని అక్కడికి పర్యటన చేసి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదికలు పంపమన్నాం. వారిని పరామర్శించవలసిందిగా కోరుతున్నాం. అంటే ఎన్నింటికి ఈసీని కలుస్తున్నారు? ఈసీకి ఏ రకమైన ఫిర్యాదు చేయబోతున్నారు? ఈసీ దగ్గరికి 4:30-5 గంటలకి వెళ్తాం. అనంతపురం నుంచి తాడిపత్రి నుంచి సమాచారం వచ్చిన వెంటనే నివేదిక తీసుకొని వెళ్తాం. ఎవరెవరు వెళ్తున్నారు ఈసీ దగ్గరికి? దానికి మేము ఇప్పుడు నిర్ణయం చేస్తాం. మాకు అందుబాటులో ఉన్న నాయకుల్ని చూసి తయారు చేస్తూ ఉన్నాం. అంటే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన జరుగుతున్నటువంటి దాడులన్నింటిపైన సమీక్షించి ఈ సాయంత్రం 5 గంటలకి ఈసీని కలిసి ఒక ఫిర్యాదు చేయడానికి కూడా తెలుగుదేశం పార్టీ రంగం సిద్ధం చేసింది. అలాగే డీజీపీ ఆదేశాలు జారీ చేసినా కూడా కింది స్థాయి పోలీస్ యంత్రాంగం సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎక్కడెక్కడైతే దాడులు జరుగుతున్నాయో అక్కడికి జిల్లా యంత్రాంగానంతా, అంటే జిల్లా పార్టీ యంత్రాంగానంతా కూడా అక్కడికి పంపించి అక్కడి కార్యకర్తలకు మనోధైర్యాన్ని చెప్పడం, అలాగే వారికి విశ్వాసాన్ని కల్పించేందుకు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జారీ చేసినటువంటి ఆదేశాల మేరకు పార్టీ నాయకత్వం ఆ వైపున ఆలోచిస్తుంది. అలా చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర పార్టీ కార్యాలయం నుంచి జిల్లా కేంద్రాలకు కూడా సమాచారాన్ని పంపించడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.